ప్రైజ్ ద లార్డ్. మార్చి 3వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఓర్పు కలిగి ఉండాలి. దీన్ని గురించి ఒక స్కూల్లో జరిగిన యథార్థ సంఘటనను మీతో పంచుకుంటాను. ఒక స్కూల్లో ఒక క్లాస్ టీచర్ తన క్లాస్లోని పిల్లలకు చాక్లెట్స్ పంచి ఒక విచిత్రమైన షరతు పెట్టాడు. అదేంటంటే మరో 10 నిమిషాల వరకు మీకు ఇచ్చిన చాక్లెట్స్ను తినకూడదని చెప్పి ఆ టీచర్ క్లాస్ రూమ్ బయటకు వెళ్తారు. పిల్లలందరూ తమకిచ్చిన చాక్లెట్స్ వైపు ఎంతో ఆశతో చూస్తున్నారు. ఎప్పుడు 10 నిమిషాలు అవుతుందా, తిందామా అని ఎంతో ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉన్నారు. 10 నిమిషాల తర్వాత ఆ టీచర్ ఆ క్లాస్లోని పరిస్థితిని గమనించారు. కేవలం 3 మాత్రమే ఆ చాక్లెట్స్ని తినకుండా ఉన్నారు. మిగిలిన వారు ఓర్పు లేక తినేశారు. కొంతకాలం తర్వాత ఈ 3 ఏం చేస్తున్నారు అని పరిశీలన చేస్తే తమ తమ రంగాలలో ఉన్నతమైన స్థానంలో, ఉన్నతమైన స్థితిలో ఉన్నారని తెలిసింది. మిగిలిన వారైతే సాదాసీదా జీవితాలను గడుపుతున్నారు. ఈ సంఘటన ద్వారా, ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి విషయంలో ఓర్పు కలిగి ఉండాలి. ఈ వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో కూడా ఓర్పు కలిగి జీవించు. నీవున్న పరిస్థితిని బట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అటువంటి ఓర్పు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.